అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు నేనైతే బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీ పద్ధతిలో అండి. ఒక పావు కేజీ బీరకాయ తీసుకున్నాను. ఒక 10 అయితే పచ్చిమిర్చి తీసుకున్నాను. కొద్దిగా అయితే చింతపండు తీసుకున్నా. ఒకటైతే ఉల్లిగడ్డ తీసుకున్నా. కరివేపాకు, కొత్తిమీర. మనం ఆయిల్ అయితే కడాయి పెట్టుకొని కడాయిలో అయితే మినపప్పు, జీలకర్ర ఇవి వేసుకుందాం. ఇప్పుడు చూపిస్తానండి. ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి అయితే పెట్టుకున్నాను. కొద్దిగా స్మెల్ కోసం అయితే ఒక 5-6 మెంతులు అయితే వేస్తున్నాను అంతే. మెంతులు ఎక్కువ వేసినట్టయితే చేదు వస్తుందండి బీరకాయ పచ్చడి. కొద్దిగా ఆవాలు అయితే వేస్తున్నాను. జీలకర్ర వేస్తున్నాం. జీలకర్ర అయితే గోలనిద్దాం. ఇప్పుడైతే కరివేపాకు వేసుకుందాం. కొద్దిగా లైట్గా పసుపు వేసుకుంటున్నాం. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకుందాం. ఇవైతే కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాతనైతే మగ్గనిద్దాం ముక్కలను, బీరకాయ ముక్కలను. ఒక 4 నిమిషాలు అయితే మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఇప్పుడైతే మగ్గిందండి. సాల్ట్ అయితే వేసుకుందాం. సాల్ట్ వేసుకున్నట్లయితే ఇందులో ఉండే నీరు కూడా వస్తుంది కదా, అందుకే ఇప్పుడే సాల్ట్ వేస్తున్నా. ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి. ఇందులో ఇప్పుడు చింతపండు అయితే వేసుకుంటున్నా. చూడండి, చింతపండు వేయడం వల్ల బీరకాయ అయితే టేస్టీ వస్తుందండి, పుల్లగా. మనం బీరకాయలు కట్ చేసుకునేటప్పుడు అయితే కొంచెం నోట్లో వేసుకొని చూడాలి. చేదు ఉన్నదంటే పచ్చడి మొత్తం చేదు అయిపోతుంది కనుక కొంచెం టేస్ట్ చేయాలండి. ఇదైతే ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం. చూడండి, ఇప్పుడైతే చాలా బాగా మగ్గింది. ముక్క కూడా ఉడికిందండి. చింతపండు అయితే చూడండి, నేను ఇలా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడైతే మనం మిక్సీ వేసుకుందాం. జార్లోకి అయితే తీసుకుందాం. చూడండి, చల్లారిన తర్వాత నేను జార్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. చూడండి, బీరకాయలను గ్రైండ్ చేసుకున్నాం కదా, బీరకాయ ముక్కలను. ఇప్పుడైతే పోపు పెట్టుకుందాం. ఇందులోనైతే నేను ఆయిల్ ఎక్కువనే తీసుకున్నా. బీరకాయలు వేసేటప్పుడు పోపుకి అయితే కొద్దిగానే తీసుకుంటున్నా. ఇది పావు కిలో బీరకాయలే కదండి. కొద్దిగా ఆవాలు వేసుకుందాం. జీలకర్ర, స్టవ్ ఆఫ్ చేసుకుని అయితే కరివేపాకు వేసుకుందాం. కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం. పసుపు వేసుకున్నాం కదండి, కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసినాకనే వేసుకోవాలండి. ఇప్పుడైతే ఆయిల్ తక్కువనే వేసాను.
ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపునైతే పచ్చడిలో కలుపుకుందాం. పోపు అయితే ఇందులో కలుపుకుందాం పచ్చడిలో. ఇది 1/2 కేజీ బీరకాయలే కదండి, అందుకనే కొద్దిగానే అయింది. 250 గ్రామ్ బీరకాయలకి అయితే ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నా. ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే సాల్ట్ ఎక్కువనే తీసుకున్నా అండి. కొద్దిగా అయితే చింతపండు తీసుకున్నా. నేను చెప్పిన విధంగా మీరైతే చేసి చూసుకోండి. ఇది చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.